మీరు మాట్లాడితే ఓన్లీ మాట్లాడుతున్నారు. అక్కడ మాత్రం చర్యలు ఏ విధంగా లేవు. మరి దానికి ఎప్పుడు ఎట్లా ఫీల్ అయితున్నారు? మీరు ప్రతిసారి మాట్లాడుతున్నారు. కానీ అక్కడ పనులు మాత్రం ఆగట్లేదు. దామగుండం జూషినా, ఏది జూషినా గూడా పనులైతే కంటిన్యూ అయితేనే ఉంది. ఇప్పుడు గూడా దాన్ని చేంజ్ జేసేసి వాళ్ళనుకున్న మోడల్స్‌గా చేంజ్ జేసిర్రు. మీరు ప్రతిసారి మాట్లాడుతూనే ఉన్నారు గానీ ముందుకేం అవ్వట్లేదు. ఎందుకంటారు? అంటే అది మనం జూసే దృష్టి మీద ఉంటది. ఒకప్పుడు ఒక 10, 15 సంవత్సరాల క్రితం వరకు కేవలం అడవి పేరు మీద ఒక ఉద్యమం తెలంగాణ ప్రాంతంలో రాలేదు. అంటే కేవలం ఒక అడవిని రక్షించాలని. నల్లమల్ల ఫారెస్ట్ ఉద్యమం వచ్చింది. వచ్చింది. సేవ్ నల్లమల్ల. హ్మ్. కానీ అక్కడ ఆదివాసీల ఆరోగ్యం గురించి, ఆదివాసీల భూముల గురించి అదొక పెద్ద స్థాయికి ఎదిగింది. ప్లస్ అది వెనక్కి తీసుకున్నారు. కానీ కేవలం అడవి పేరు మీద యువకులందరూ ఏకమయ్యి చేసిన ఒక పెద్ద ఉద్యమమే దామగుండం. అంటే తెలంగాణలో ఒక, ఒక ఫేజొచ్చింది. హ్మ్. అంటే ఒక సమయం వచ్చింది. ఎక్కడైతే పర్యావరణం అనేది ఒక ఇంపార్టెంట్ ఇష్యూగా మారుతుందో. ఇట్లా వెన్ పీపుల్ అంటే ఇంకా ఎక్కువ మందొచ్చినప్పుడు డెఫినెట్‌గా యాక్షన్ ఉంటది. ఇప్పుడు ఒక సమయంలో హీట్ వేవ్ గురించి అసలు ఎటువంటి యాక్షన్ లేదు. హీట్ వేవ్ అంటే సడెన్‌గా టెంపరేచర్ ఇంక్రీజ్ కావడం. సడెన్‌గా వేడి రావడం వల్ల దాన్ని హీట్ వేవ్ అని అంటారు. సమ్మర్స్‌లో ఊకనే వేడి సడెన్‌గా ఇంక్రీజ్ ఇప్పుడు అయితది. తెలంగాణలో అదే హీట్ చాలా వేవ్. మంది చనిపోతారు. ఒక 1500 మెంబర్స్ చనిపోతారు ప్రతి ఇయర్. ఇదేంటి గవర్నమెంట్ డేటా ఇది. ఇట్లా దీని గురించి అసలు ఎటువంటి పట్టింపు లేకుండే. కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఈస్ ఫోర్స్డ్ టు మేక్ ఎ హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్. ప్రతి జిల్లాలో ఏమేం జేయాలి? ప్రతి జిల్లా ఎట్లా ఎఫెక్ట్ అయితుంది హీట్ వేవ్ వల్ల? అని వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. అట్లా చాలా యాక్షన్స్ వస్తున్నాయి. కానీ ఆ యాక్షన్స్ సరిపోవట్లేదు. అది మీరు చెప్పేది డెఫినిట్‌గా ట్రూ. అంటే మేము చేస్తున్న పనికి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ యాక్షన్, సొల్యూషన్, ఎఫర్ట్ ప్రభుత్వం తరపున లేదు. అది డెఫినిట్‌గా. ఇంకా పని చేస్తే డెఫినిట్‌గా అది అయితది. ఆ నమ్మకం ఉంది. హ్మ్. ఇప్పుడు లాస్ట్ టైమ్ మీరు జేసిన యాక్షన్‌కి కొంచెంలో కొంచెమన్నా డిఫరెన్స్ ఏదన్నా జరిగింది అని మీరు నమ్ముతున్నారా? డెఫినిట్‌గా. చాలా మంది ప్రజలకి అడవి పట్ల అసలు ఏమేం జరుగుతుంది? కాంపా అంటే ఏంటి? ప్రభుత్వం అడవిని నరికి ఎటువంటి మెజర్స్‌ని తీసుకుంటది? అన్నీ బయటికొచ్చేసినాయి గదా! ప్రజలకు అవేర్‌నెస్ రాకుండా ప్రభుత్వం తరఫు నుంచి మీ వల్ల పోరాడిన దాంట్లో ఏదన్నా మేము ఇది సాధించినాం, ఇది పోరాడినాం, ఇంత ఇంత ఎఫర్ట్‌కి వాళ్ళు గుర్తించి జేషిర్రు అన్నట్టు ఏదన్నా ఉందా? నా యాక్టివిజంలో నేను జేసిన ఆన్ గ్రౌండ్ యాక్టివిటీలోనే నా మొదలులోనే గెలుపుంది. ఎందుకంటే నేను స్టార్ట్ చేసింది 2020లో స్టార్ట్ చేసినా. ఆన్‌లైన్‌లో అసలు ఫెమినిజం గురించి, మహిళా హక్కుల గురించి, పర్యావరణం గురించి, హ్యూమన్ రైట్స్ గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేసి, అట్లా ఆన్‌లైన్ నుంచి అప్పుడు కోవిడ్ టైమ్ కాబట్టి ఆన్ గ్రౌండ్‌లో స్టార్ట్ చేసినా. నేను ఫస్ట్ చేసిన ఆన్ గ్రౌండ్ యాక్టివిటీ ఏందంటే, నా ఇంటి దగ్గరలో ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ఒక చెరువు ఉంటది. ఫిర్జాదిగూడ చెరువు అని. ఆ చెరువు మొత్తం ప్లాస్టిక్‌తోని పొల్యూట్ అయిపోయింది. ప్లస్ ఎన్‌క్రోచ్ అయిపోయింది. కాబట్టి అందరం కలిసి ఒక క్లీనప్ డ్రైవ్‌ని చేసినాం ఆడ. ఒక 4 వారాలు ఆగస్టు నెలలో 2021లో 4 వారాలు క్లీనప్ డ్రైవ్ చేయడం వల్ల ఒక 9 నెలల లోపు కేటీఆర్ అక్కడ ఫండ్స్ అలొకేట్ చేసి మొత్తం ఫెన్సింగ్ చేసిండు. సో, ఓకే. ఇట్లా మల్టిపుల్ అంటే ఇదొక్కటే కాకుండా మల్టిపుల్ అంటే సొల్యూషన్స్ కాంగ్రెస్ గవర్నమెంట్‌లో ఏం ఫరొచ్చింది మీకు? ఇట్లా కాంగ్ ఇప్పుడు మీరు చేయంగానే బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ గారు రియాక్ట్ అయ్యి జేషిర్రు. అరే! ఆ! మన రుచిత్ గదా! ఆ! అన్నట్టు. ఆ! మళ్ళా వేరే వాళ్ళు కాంగ్రెస్‌లో ఏం జేషిర్రు? లే. యాక్చువల్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలో గూడా అంటే మా మా పోరాటం గూడా అంత ఎఫెక్టివ్ లేకుండా ఏం లేదు. మేము 2023లో ఒక నినాదం ఎత్తుకున్నాం. సేవ్ తెలంగాణ అని. తెలంగాణని కాపాడాలని. దాంట్లో ఒక 5 డిమాండ్‌లు పెట్టినాం. ప్రతి రాజకీయ పార్టీ తమ తమ మేనిఫెస్టోలో ఈ 5 డిమాండ్‌లని పెట్టాలని పెట్టినాం. పెట్టిన దాని తర్వాత మిగతా పొలిటికల్ పార్టీలు పెట్టలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ పెట్టింది. హ్మ్. పెట్టడమే గాకుండా మేమప్పుడు నిరసన జేసినాం. నిరసన చేసి అన్ని పొలిటికల్ పార్టీని అడిగినాం పెట్టుర్రి అని. హ్మ్. కానీ అదే 2024 జాన్వరి మంత్‌లో కాంగ్రెస్ పార్టీయే పిలిచి మమ్మల్ని లోక్‌సభ మేనిఫెస్టోకి సజెషన్స్ అడిగింది. హ్మ్. మా వాళ్ళని నన్ను ఇంకా మా సంఘం వాళ్ళని. హ్మ్. పిలిస్తే మేము సజెషన్స్ ఇచ్చినాం. ఆ సజెషన్స్‌ని సీరియస్‌గా తమ మేనిఫెస్టోలో కన్సిడర్ గూడా చేసింది. ఈరోజు జియో ట్రిపుల్ వన్ మా డిమాండ్ ఆ 5 డిమాండ్‌లలో ఒక డిమాండ్ జియో ట్రిపుల్ వన్‌ని మీరు జియో ట్రిపుల్ వన్ ఎత్తివేతని మీరు హోల్డ్‌లో పెట్టాలని అడిగినాం. ఇప్పుడు అది హోల్డ్‌లోనే ఉంది. హ్మ్. అదొక్కటే గాకుండా ఇంకా మల్టిపుల్ యాక్షన్స్. హరితహారంకి సంబంధించి ఒక డిమాండ్ పెట్టినాం. దాన్నక్కడ పెట్టినారు. హ్మ్. మళ్ళీ ఫ్లడ్‌కి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలన్నాం. హీట్‌కి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలన్నాం. అవన్నీ గూడా జేసిర్రు గానీ, అవి చాలా సాలిడ్‌గా కాలేకపోయినాయి. కానీ జరిగినాయి.